నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. పాటలలో నీ సన్నిధి మా మధ్యలో దిగి రావాలి ప్రభా. సంగీత వాయిద్యములతో నేను మేము ఆరాధించాలి, నేను ఘనపరచాలి ప్రభా. నీకు స్తోత్రం. అందరము కూడా ప్రభా పరిశుద్ధాత్ముడా పరలోకపు సన్నిధి మేము అనుభవించుదుముగా మరి ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. ఆరాధన చేస్తున్న మాపై ముందుగా నీ సన్నిధి మాపై దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. దావీదుని ఆరాధించినప్పుడు ఒక శక్తి ప్రభాయేసే దిగి వచ్చినట్టుగా మేము ఆరాధిస్తున్నప్పుడు మాలో నుండి ప్రభాయేసే ప్రజలందరిపై నీ యొక్క శక్తి దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే స్తోత్రం ప్రభా. మమ్మల్ని అభిషేకించండి, మాలో ఉన్న లోపాలను సరిచేయండి ప్రభా. నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా స్తోత్రం. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయు. జీవాధిపతియు స్తుతించెదము.
Thank you, Lord. అందరం ప్రార్థిస్తాం. Thank you, Jesus. Thank you, thanks, కొండలలో లోయలలో జీవులలో ఆచలములలో కొండలలో లోయలలో జీవులలో ఆచలములలో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు ఆశ్చర్యకరుడా ఆది సంపూర్ణుడా యుగ యుగముల నిత్యుడా ఆశ్చర్యకరుడా ఆది సంపూర్ణుడా యుగ యుగముల నిత్యుడా మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే 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 సూర్యునిలో చంద్రునిలో తారలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు హల్లెలూయా స్తుతి మహిమా
స్తోత్రాలు. అందరూ కూడా మన చేతులు పైకి ఒక నిమిషం ప్రతి ఒక్కరు శుద్ధిద్దాం. భాషలు వచ్చిన వారందరూ ఒక నిమిషం భాషలలో మాట్లాడతారు. మేము భాషలో కానీ వారందరూ వచ్చిన లాంగ్వేజ్ లో దేవుని శుద్ధించండి. థ్యాంక్ యూ నోరు బిగ్గరగా కనిపించి Thank you, Lord. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Father. Thank you, Holy Spirit. Thank you, Jesus. Thank you, Lord. నా హృదయములో
శారీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. శారీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. యేసయ్యా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. నా యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ఎండిన ఎక్కలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిన ఎక్కలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. నా యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయ్యా. ప్రవహింపజేయుమయ్యా. యేసయ్యా, ప్రవహింపజేయుమయ్యా. నాలో ప్రవహింపజేయుమయ్యా. యేసయ్యా, ప్రవహింపజేయుమయ్యా. ప్రవహింపజేయుమయ్యా. నాలో ప్రవహింపజేయుమయ్యా. ప్రవహింపజేయుమయ్యా. యేసయ్యా, నాలో ప్రవహింపజేయుమయ్యా. తండ్రి దేవ ప్రభు, ఈ ఆరాధన వాక్యం చెప్తున్నావు ప్రభు, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాలి. యేసునామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. will dance with me honestly, and laughter anointing coming upon me powerfully and controlling it.
Others I'd laugh and laugh and laugh, and laugh and laugh and laugh. What wonderful worship! What wonderful worship! మీరంతా కూడా ఎంతో ఆనందం సంతోషంగా మనంత అద్భుతమైన మరి వందనాలు స్థుతి గానాల్లో మనము పూర్తిగా నిమగ్నమైనాము. ఇది ఎంత బాగా ఉన్నదంటే లేచి నిలబడి మరి నృత్యం చేయాలి, డాన్స్ చేయాలనుకుంటే అద్భుతంగా ఈ విధంగా వీళ్ళు మనకు And it's just the right thing to do. You know, Israelites, they dance and they rejoice during the feast. So today is our feast day, the Sunday, the day of worshiping God. I can't stop the laughter in me. I'm trying to control it, but I can't stop the laughter. The laughter anointing is bursting out of me. ఎంతో విధంగా ఆనందిస్తూ మరి నవ్వుతూ ఉండాలని అనిపిస్తున్నది ఎల్లప్పుడూ ఇక్కడ. దాని కొరకు మరి When you come in the presence of the Lord, you should leave yourself loose in the worship. You should not control. I want to get up and start dancing. I thought I'll ask Shalu and with you also come and dance. Honestly, next time it happens, I'll start dancing. So don't think badly of me. In the the Psalm 100 is coming unto me. We are coming to God's presence, and Psalm 100 says like this. It says, shout joyfully to the Lord, all the earth. దేవుడి సన్నిధానంలో వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా పూర్తిగా మనస్ఫూర్తిగా మనము ఈ ప్రార్థనలు మరి ఆరాధనలో పాల్గొనవలసిన అవసరం ఉన్నది. మరి కీర్తన 3వ వచనంలో రాసి ఉన్నది, ఏ విధంగా గెంతులు పాడుతూ మీరంతా ఆనందించండి. So shout joyfully to the Lord. Let's all shout hallelujah, 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 hallelujah. Praise God, glory to God. Serve the Lord with gladness. Come before Him with joyful singing. That's what our worship team was doing. Instruments playing and joyful singing. And it reminded me, you know what? When Solomon built his temple, there was such joyful rejoicing, and the glory of God came upon the whole congregation. They couldn't stand. They were falling down. And what is reminding me of when David was bringing the ark to Jerusalem, what did he do? He wore linen clothes of the priests and danced. I wanted to do that. Honestly, next time this happens, I'm going to dance. Don't think badly. And I'll call all the girls and the men together to dance in the presence of the Lord, just like this. I'm warning you, the worship continues this way. I'm going to dance. I can't walk, but I'm going to dance. Yes, I praise God. So you have to serve joyfully. Come before Him with joyful singing. Forget your sorrows. Forget your problems. Leave yourself loose in the hands of God. Enter His gates with thanksgiving, His courts with praise. Give thanks to Him. Bless His holy name. And what the God feels when we do about it, He says, for the Lord is good. His loving kindness is everlasting. His faithfulness to all generations. I couldn't stop myself. And even you learn, leave yourself loose. Remember, Anila had just come from Ezekiel Farnsworth. She also got the laughter anointing. And I'm just bursting with laughter. This is the way Sarah must have laughed when she conceived, you know. Sarah laughed, okay? David danced. And glory of God came upon when the temple of God was dedicated. So whatever your problems, whatever your worries, leave yours. And I'm going to dance in this the way our worship continues. So I thank you so much. Naveen, Victor, you're going to thank you so much. And thank you so much, Nitish and James and Ravi and our member Lakshmi Khan. Thank you so much. Now today we've got a biryani coming our way. Our sister Anila is going to tell us ladies how she managed to bring up 2 daughters in God while she was a full-time worker. And she's retired just now. She has got full rights to advise young ladies and young men how the home should be. I'm sorry, not translating. I can't stop myself. I can't. The next time I'm going to dance and laugh. Let the laughter anointing take. I'm not mad. I'm telling you from now onwards. I'll let the laughter anointing and let myself go with
will there be in a mission, just like David danced, I want to dance. Because the Ark of the Covenant is here in our midst. Wherever the Spirit of the Lord is, there is liberty. So we're going to live in liberty and not be caught by a human tradition. Do you understand? Praise God. So we got a wonderful biryani coming up from our sister Anila and our newly been translator, Sister Shirley, will translate the English into Telugu. We welcome you. Please come and take over. I could have gone on and on and on. What a anointing. Praise God. Come. This is Sister Anila. She has retired from a very, very high government position, and she's a child of God, and she's totally able to lead and guide us. And that is Sister Shirley, who's going to translate. God has blessed her with gift of translation. God be praised. Thank you, sister. Good morning, church. Praise the Lord. Before we start, I would like to say a short prayer. Gracious and loving Heavenly Master, Father, we come to your holy presence, Lord, to bow down to you, to worship you. Lord, as we look forward for your message on this day, your day, Lord, Father, we ask you, Lord, to speak to each one of us, Lord. Father, I plead you, Lord, that you bring the burning charcoal from your altar and touch my tongue. Let this message be to me as well and to each one of us. We thank you and we glorify you. In Jesus' precious name I ask. Amen. I think I have already spoken about my testimony, a bit of 1/4 of it, where how I came to encounter the Lord Jesus Christ at the age of 12. I don't want to repeat that part. I start off with the time when I got married. ఇంతకుముందు నేను నా టెస్టిమనీని ఇంతకుముందు నేను మీతో పంచుకొని ఉన్నాను. ఆ పార్ట్ ఏదైతే నేను పంచుకొని ఉన్నానో అది మళ్ళీ నేను ఇప్పుడు మళ్ళీ చెప్పడం లేదు. తర్వాత విషయాలు చెప్పబోతున్నాను. Like any other young girl, like any other young girl, I was also having a picture of what kind of a person I want to get married to. ప్రతి యవనస్తురాల వలె నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలా అనుకునే ఆలోచనలో ఉండినాను. I always wanted to marry a gentleman. నేను ఎప్పుడు కూడా ఒక మంచి అతన్ని పెళ్లి చేసుకోవాలని So I always had a picture of him wearing full hands and formals, and then he should be very mature. ఎప్పుడు కూడా నా ఆలోచనలో మంచిగా బట్టలు ధరిస్తూ చాలా అనుభవం కలిగిన అతనితో పెళ్లి చేసుకోవాలని నేను ఆలోచనలో ఉండినాను. And you know, Satan, how he slowly entered into my life is because he knew that I was looking forward for such a person. ఈ రీతిగా నేను ఆలోచన ఉంది అని తెలుసుకొని సైతాను నాలోనికి ఎట్లా జొరబడిందో చెప్పబోతున్నాను. I was studying my MBA. I would like to give a brief introduction before I go to this part of my testimony. నేను మొదటిగా క్లుప్తంగా నా ముందు పూర్వ విషయాలు చెప్పబోతున్నాను. I belong to Hyderabad. I was born and brought up in Hyderabad. నేను హైదరాబాద్లోనే పుట్టి పెరిగి ఉన్నాను. My father was a police officer in the Railway Protection Force. మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉన్నారు. He was not a believer, but later on he believed. ఆయన ముందు అవిశ్వాసి కానీ తర్వాత విశ్వాసిగా మారి. But he was a very strict officer and very sincere. ఆయన చాలా నమ్మకంగా పనిచేసి చాలా డిసిప్లిన్ స్ట్రిక్ట్గా ఉన్న ఆఫీసర్ ఆయన. And my mother also was working for my department. She was a senior supervisor when she retired when I just joined. మా అమ్మగారు కూడా డిపార్ట్మెంట్లో సీనియర్ సూపర్వైజర్గా పనిచేసి ఉన్నారు. నేను అందులో జాయిన్ అవ్వక ముందు ఆమె రిటైర్ అయి ఉన్నారు. It was her dream that I should become a general manager in the Department of Telecom. ఆమె ఎప్పుడు కూడా ఆలోచించి కోరుకొని ఉన్నారు, నేను టెలికాం డిపార్ట్మెంట్లో సీనియర్ జనరల్ మేనేజర్గా ఉండాలని ఆమె ఆశపడి ఉన్నారు. When it was time for me to get married, నేను పెళ్లి చేసుకునే సమయం ఆసన్నమైనప్పుడు I grew up well. I studied from St. Anne's High School, Secunderabad, Marinpalli, from LKG to 10th.
నేను బాగా చదువుకొని చిన్నప్పటి నుంచి సెకండ్ సెయింట్ ఆన్స్లో 10వ తరగతి వరకు చదివి ఉన్నాను. I studied junior college for women at St. Francis Junior College. సెయింట్ ఫ్రాన్సిస్ జూనియర్ కాలేజ్లో నేను ఇంటర్మీడియట్ చేసి ఉన్నాను. Then I studied my engineering in electronics and communications from JNTU Hyderabad. నేను నా ఇంజనీరింగ్ JNTU హైదరాబాద్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సబ్జెక్ట్లో చేసి ఉన్నాను. After that, I did my MBA from Osmania University full-time course. ఆ తర్వాత నేను MBA ఉస్మానియా యూనివర్సిటీలో నుంచి చదివి ఉన్నాను. It was there I met my husband. అక్కడ నేను నా భర్తను కలిసి ఉన్నాను. He was my classmate. ఆయన నా చదివే అతను నా క్లాస్లో సేమ్ చదివే అతనుగా ఉన్నాడు. Actually, he did his education throughout from Allahabad University. ఆయన మొత్తం చదువంతా కూడా హైదరాబాద్ యూనివర్సిటీలోనే చదువుకొని ఉన్నారు. He didn't know why he came to Hyderabad and joined MBA. ఆయన ఎందుకు హైదరాబాద్కి వచ్చి MBAలో చేరి ఉన్నారో ఆయనకు తెలియదు. And I also was free after engineering because we lost 6 months due to strike in the college. తర్వాత నేను 6 నెలలు ఖాళీగా ఉన్నాను ఎందుకంటే కాలేజ్లో స్ట్రైక్ జరిగి ఉండింది కాబట్టి. So I was writing every exam entrances for future courses or maybe for the jobs. అందుకే నేను ఆ సమయంలో వేరే కోర్సెస్ కోసము నేను ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాను. And since I was free, I got MBA seat, I joined. నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి MBAలో సీట్ దొరికింది కాబట్టి అక్కడ జాయిన్ అయ్యాను. And since I had a picture that my husband should dress like this in formals, నా మనసులో ఈ ఆలోచన ఉండింది కాబట్టి అంత మంచిగా తయారవ్వాలి నా భర్త అని నాకు ఆలోచన ఉండింది కాబట్టి on the first day when I joined the class for MBA, I saw him enter a bit late and said, "Excuse me, sir," and I saw him dressed formally. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మొదటిసారి ఆయన క్లాస్లోకి లేట్గా వస్తూ ఎక్స్క్యూజ్ అడిగి లోపలికి ఎంటర్ కావడము నేను చూస్తున్నాను. Very well mannered, చాలా మంచి మర్యాదస్తుడు, very mature. చాలా మెచ్యూర్గా బిహేవ్ చేసే అతను. He doesn't play the fool around like the other boys in the college. వేరే పిల్లల్లాగా చిల్లరగా తిరిగే అతను కాదు. And he was an intelligent student. చాలా తెలివి కలిగిన అతను. He stood first in his 10th standard from Nalgonda district. నల్గొండ డిస్ట్రిక్ట్లో అతను 10th ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఆయనకు. And after that in every university he had been excelling, doing good. ప్రతి యూనివర్సిటీలో కూడా ఆయన బాగా చదువుకొని బాగా ఉత్తీర్ణుడైనవాడు. He's a very good sportsman, he's an all-rounder, he gets all the medals. ఆయన స్పోర్ట్స్లో కూడా ఎప్పుడు కూడా ఫస్ట్ వచ్చే అతను, మంచిగా మెడల్స్ వచ్చేవి. He continued the same in MBA and I used to watch him. ఆయన MBAలో కూడా అదే రీతిగా కొనసాగిస్తూ ఉంటే నేను చూసేదాన్ని. Before joining MBA, I did a small mistake. నేను MBAలో జాయిన్ కాకముందు ఒక చిన్న తప్పు చేసి ఉండేను. We are 4 sisters. మేము 4 ఆడపిల్లలను. Everybody who used to come among our family circles and friend circles, they say that my younger sister looks the best looking and I'm the most ugly looking. అయితే మా సహోదరులలో అందరిలోకి నేను ఆఖరి చెల్లెలు చాలా అందంగా ఉండేది. నేను చాలా వాళ్ళలోకి అందంగా లేను అని అనేవాళ్ళు. So when somebody just put those days we used to get the Bobby bindis from Bombay. So somebody put that bindi on my face and says, "You look very good now." ఎవరో నా ముఖం మీద ఒక బొట్టు పెట్టి నువ్వు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు అని చెప్పి ఉన్నారు. And even I felt that I was looking very attractive. నాకు కూడా అనిపించింది అది బొట్టు పెట్టుకున్నప్పుడు నేను చాలా అందంగా ఉన్నానని. And I continued putting it. నేను అది పెట్టుకోవడము కొనసాగించినాను. When we were classmates, మేము క్లాస్మేట్స్గా ఉన్నప్పుడు we celebrated during Christmas. I celebrated Christmas and called all the classmates home. నేను క్రిస్మస్ టైంలో అందరినీ క్రిస్మస్ సెలబ్రేట్ చేసి నా క్లాస్మేట్స్ అందరినీ ఇంటికి పిలిచేదాన్ని. Then my husband also was one among them. మా భర్తను కూడా పిలిచేదాన్ని అందరితో పాటు. Nobody gave me any gifts or presents. ఎవరు నాకు ఏ బహుమతులు ఇవ్వలేదు. But my husband gave me an audio cassette. During those times we had the small audio cassettes. కానీ నా భర్త మాత్రము నాకు ఒక ఆడియో క్యాసెట్ గిఫ్ట్గా ఇచ్చుకున్నాడు. And that audio cassette was titled The Lord's Answer.
ఆ ఆడియో కెసెట్ పేరు దేవుని జవాబు అని ఉండింది. Then I tried to play it. అయితే అది నేను వినడానికి ప్లే చేసి ఉన్నాను. All Christian songs. అన్ని దేవుని పాటలు. I was touched and moved by them. నేను చాలా దానివల్ల I enjoyed them. అది నేను ఇష్టంగా విని ఉన్నాను. I used to play it again and again, and I enjoyed the presence of the Lord. నేను అవి మరి మాటు మాటుకు వింటూ నేను దేవుని సన్నిధిని అనుభవించి ఉన్నాను. And I mistook him to be a Christian. నేను అనుకున్నాను అతను క్రైస్తవుడని అనుకున్నాను. I started being very friendly to him. నేను చాలా అతనితో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టినాను. He also thought because I'm putting a bindi, I'm a Hindu. ఆయన అనుకున్నారు నేను బొట్టు పెట్టుకొని ఉన్నాను కాబట్టి నేను హిందువులని అనుకున్నాడు. And he also enjoyed our friendship, and we got so close that we decided to get married. ఆయన కూడా నేను బొట్టు పెట్టుకుంటే వలన నేను కూడా హిందువురాలని అనుకొని ఆయన కూడా సన్నిహితంగా ఉంటూ మేమిద్దరం కూడా పెళ్లి చేసుకోవాలని అనుకొని ఉన్నాము. But when I got my job in the final semester, I got an interview call for this UPSC exam. ఫైనల్ సెమిస్టర్లో నేను ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యేటప్పుడు ఆ కాల్ వచ్చినప్పుడు He jumped with joy, telling everybody that Anila's name has come in the newspaper. Those days, all the UPSC results used to come in the newspaper. So her name has come in the newspaper. ఆయన కూడా ఎంతో సంతోషించి ఉన్నారు. ఎందుకంటే అనిల సిస్టర్ పేరు న్యూస్ పేపర్లో వచ్చిందని చెప్పి ఆయన సంతోషించి అందరికీ చెప్పడం మొదలుపెట్టారు. Everybody in the college thought she's going to a different level, she will ditch him. అందరు అనుకున్నారు తను ఇంకా పై స్థితికి వెళ్తోంది కాబట్టి అతన్ని వదిలిపెట్టేస్తుంది అని అనుకున్నారు అందరు. But when we gave our marriage invitation, they were all full of appreciation for me. అప్పుడు నా పెళ్లి పత్రిక అందరికీ ఇచ్చినప్పుడు అందరూ కూడా నన్ను చాలా మెచ్చుకున్నారు. They said, Anila, you are very honest and loyal to your love. అని సిస్టర్ని నీవు నీ భర్తకు నీ ప్రేమకు చాలా నమ్మకంగా ఉన్నావని అందరూ మంచిగా చెప్పి ఉన్నారు. Because he didn't have a great job then. ఆ సమయంలో అతనికి మంచి ఉద్యోగం లేదు. And then college is over, I went for the training. నా కాలేజ్ అయిపోయిన తర్వాత నేను ట్రైనింగ్కి వెళ్ళి ఉన్నాను. We had rigorous training in Delhi for 5 months and Jabalpur for another 5 months. నాకు 5 నెలలు ఢిల్లీలో ట్రైనింగ్ ఉండింది. తర్వాత 5 నెలలు జబల్పూర్లో ట్రైనింగ్ ఉండింది. Then my husband was pestering me to tell at home. అప్పుడు మా భర్త నన్ను ఇంట్లో చెప్పమని ఒత్తిడి చేస్తున్నారు. But he took care that he would tell first in his house. అప్పుడు ఆయన మొదట తన ఇంట్లో చెప్తానని చెప్పి ఉన్నారు. He said first let my people let me find out whether my people will agree. మొదట మా ఇంట్లో అందరూ ఒప్పుకుంటారా లేదా కనుక్కుంటానని చెప్పి ఆయన చెప్పడానికి మొదట ఒప్పుకున్నారు. He went and told his parents and everybody, and they said that he's the youngest in his house. There are also 5 children. వాళ్ళు కూడా 5గురు. ఆయన అందరికంటే ఆఖరి అతను. By the time everyone was married, అందులోపల అందరికీ పెళ్లిళ్ళు అయిపోయినాయి. they easily agreed. అందుకే అతని పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు. Then he also asked them, supposing if they don't agree in their house, are you willing to take her into our family? వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా అని అడిగింది. Then my father-in-law and my mother-in-law agreed. మా అత్తగారు మామగారు ఒప్పుకున్నారు. Because they found him, in Telugu movies, you see the hero becoming Devadas. He became like that. అయితే తెలుగు సినిమాల్లో చూసినట్టు దేవదాస్ వల్ల ఆయన మారిపోయినారు. Then his father came running to my mom. అప్పుడు వాళ్ళ నాన్నగారు మా తల్లిగారి దగ్గరికి వచ్చారు. I didn't have a father then. My father left this world. అప్పటికి మా తండ్రి గారు చనిపోయి ఉన్నారు. Then my mother was a bit reluctant because they belonged to a higher caste. అప్పుడు మా తల్లి గారు కొంచెము వెనక తీసుకున్నారు, ఎందుకంటే వాళ్ళు పెద్ద కులంకు చెందిన వాళ్ళని. Then my father-in-law told my mother that if she is not willing, we will not step. We will bless her if she marries anyone else. But you just find out from her. ఒకవేళ తను ఇందుకు సమ్మతి లేకపోతే తనకి ఎవరి ఇష్టమో వాళ్ళని చేసుకునివ్వండి, మేము ఊరికి తనను ఆశీర్వదిస్తాము. దాన్ని మొదట తనను కనుక్కోండి అని చెప్పినాను.
My mother was reluctant for only one reason, that they will let me down because of the caste. అయితే మా తల్లి గారు ఒక విషయంలోనే వెనకాడి ఉన్నారు. నా పూర్వ జీవితంని బట్టి వాళ్ళు కొంచెము వెనకాడతారేమో అన్న భయం ఉండేది. We belong to a tribal community and they will soothsayers community, that is it's called Yerukala, and they belong to Munuru Kapus, that comes under BCT. అయితే మేము ఎరుకల కమ్యూనిటీకి చెందిన వాళ్ళము, వాళ్ళు కాపు వాళ్ళు అని ఉన్నారు. Then since my father-in-law told my mother to take time, ask her. మా మామగారు కొంచెం సమయం తీసుకొని ఆలోచించమని చెప్పి ఉన్నారు. By then my younger sister got a very good match. అందులోపల మా చెల్లెలికి మంచి సంబంధం కుదిరింది. Then my brother came home from Bangalore. He was studying his IIM there. మా సహోదరుడు కూడా ఆ సమయంలో ఇంటికి వచ్చి ఉన్నాడు బెంగళూరు నుంచి. When my mother told him about my interest in marrying someone else out of the community, అప్పుడు మా తల్లి గారు నా గురించి మా సహోదరునికి చెప్పి మాట్లాడి ఉన్నారు. in my family everybody married in my tribe and in the subcaste also, same subcaste. మా కుటుంబం అంతట్లో కూడా మా కులంలోనే అందరూ కూడా వివాహం చేసుకొని ఉన్నారు. And all are arranged marriages. అందరివి కూడా అరేంజ్ మ్యారేజ్ పెండింగ్ అని. In my husband's family also everybody is arranged and within their own subcaste and their own family tribe. మా భర్త కుటుంబంలో కూడా అందరూ కూడా వాళ్ళ కులంలో చెందిన వాళ్ళే. Because my mother had the fear of the caste, my father-in-law and my mother-in-law called their sons and daughter-in-laws and son-in-laws, and they may call them for lunch, and they told them that there's a girl coming from so-and-so community into our family. My son is interested and we are interested in going ahead with this wedding. అప్పుడు మా తల్లి గారు మా మామగారు వాళ్ళ కుటుంబాలను పిల్లల్ని పిలిచి వాళ్లకు ఈ విషయము తెలియజేసి ఉన్నారు. ఏమనంటే ఇప్పుడు వాళ్ళ కుమారుడు సిస్టర్ వాళ్ళ బంధువులందరూ కూడా వాళ్ళ కులానికి వేరే కులాలకు చెందిన వాళ్ళను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని. My father-in-law liked me a lot. మా మామగారు నన్ను ఎంతో ప్రేమించి ఉన్నారు. He told everybody in the family, if you don't respect Anila, you are cut off from our family. We have no relation with you. అప్పుడు ఆయన కుటుంబం అంతటికీ కూడా చెప్పి ఉన్నారు, ఎవరైనా కానీ సిస్టర్ని అంగీకరించకపోతే వాళ్ళ కుటుంబం వదిలిపెట్టేయాలి అని చెప్పారు. And I made another mistake committing to my husband. అప్పుడు నేను ఇంకొక తప్పు చేసి ఉన్నాను. మా భర్తకు ఇది చెప్పి ఉన్నాను. Because my husband requested for a Hindu marriage. మా భర్త గారు ఒక హిందూ వివాహం కోసం కోరి ఉన్నారు. They are all agreeing, but they wanted a Hindu wedding. అన్ని విషయాలకు వాళ్ళు ఒప్పుకున్నారు, కానీ హిందూ వివాహం జరగాలని వాళ్ళు అడుగుతున్నారు. Even if your parents don't agree, they are willing to invite you into a family. ఒకవేళ మీ తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే కూడా మా కుటుంబంలోనికి నువ్వు రావచ్చు అని చెప్పి ఉన్నారు. But then I didn't know that I should not give such a word to him. నాకు అప్పుడు తెలియదు నేను ఈ రీతిగా మాట ఇవ్వకూడదు అని. I told him, okay, we will have Hindu marriage and then afterwards also we should be like him. Whatever the husband is, the woman is right. But I didn't know the word in depth that no two people who are unequally yoked can become one. అప్పుడు నాకు తెలియదు ఇట్లా మాట ఇవ్వడము తప్పు అని. పెళ్లికి మాత్రమే కాదు, తర్వాత కూడా మేము హిందువులాగానే జీవిస్తాము అని మాట ఇచ్చున్నాను. We married. We got అప్పుడు married. పెళ్లి అయింది మాది. And we had all the idols in our house. మా ఇంట్లో అన్ని కూడా విగ్రహాలు ఉండేవి. Every day my mother-in-law used to call up and ask whether you put that deepam. ప్రతిరోజు కూడా మా అత్తగారు వచ్చి దీపం పెట్టినావా అని అడిగేవారు. We used to do that every day మేము అది ప్రతిరోజు చేసేవాళ్ళము, together. అందరం కలిసి చేసేవాళ్ళము. And every time I stand there, I don't know what are those, I never heard of these things. I just used to say the Lord's Prayer. అక్కడ నిలబడినప్పుడు నాకు అదేంటో తెలియదు, ఊరికే ప్రభు ప్రార్థన చెప్పేవాడు దాన్ని. And whenever I went to my mother-in-law's house, I told her about the Lord Jesus. నేను ఎప్పుడైతే మా అత్తగారి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా యేసు ప్రభు గురించి చెప్పేదాన్ని. My mother-in-law told me, yes, my son has told me that you are a very staunch Christian. అప్పుడు ఆమె మా అత్తగారు చెప్పి ఉన్నారు, అవును మా కుమారుడు చెప్పి ఉన్నాడు నువ్వు క్రైస్తవురాలని. Then I said, these are all gods. అప్పుడు నేను చెప్పి ఉన్నాను, ఇవన్నీ కూడా దేవుడు కావు అని చెప్పి ఉన్నాను. She said, yes, I know that.
నాకు తెలుసు అని ఆమె చెప్పినారు. but we do it as a tradition blindly. కానీ అది మా ఆచారం చొప్పున మేము అది గుడ్డిగా చేస్తూ ఉన్నాము. You know, in the village, people will talk about us, so we should do all this, that's all. ఇది చేయకపోతే అందరు మా గురించి మాట్లాడతారు కాబట్టి మేము ఇది చేయిస్తున్నాము అని చెప్పినారండి. It was going on. For 1.5 years, it went on like that. ఈ రీతిగా 1 సంవత్సరం కంటే ఎక్కువగా సమయంలో జరుగుతూ ఉండేది. Then one fine day, the Lord showed me ఒక రోజు ప్రభు నాకు ఇది బయలుపరిచున్నారు. the twine thread was nicely bound, and he was, 2 big hands were just unwinding it. దారం అంతా కూడా ముడిపడి ఉన్నది. 2 చేతులు ఆ ముడిని విప్పడం నేను చూస్తున్నాను. Then again, these 2 hands were trying to wind it very nicely, but there were too many knots. అప్పుడు అది ముడి తీసిన తర్వాత మళ్ళీ అది మంచిగా చుట్టేటప్పుడు చాలా ముళ్ళు ఉన్నాయని చూస్తున్నాను. And the Lord Jesus tried to open every knot very carefully without breaking the thread. అప్పుడు యేసు ప్రభువు ఆ ముళ్ళను చాలా జాగ్రత్తగా విప్పడం చూస్తున్నాను, ఎక్కడ కూడా దారం తెగకుండా. Then I understood I made a mess of my life. అప్పుడు నేను గ్రహించినాను, నేను నా జీవితంని చాలా తప్పులు చేస్తున్నాను నా జీవితంలో అని తెలుసుకొని ఉన్నాను. Then I saw a vision where there is the entry of heaven. నేను అప్పుడు ఒక దర్శనం చూస్తున్నాను, పరలోకపు ద్వారం దగ్గర ఉన్నాను. I sat before that on the floor. అక్కడ నేను కింద భూమి పైన కూర్చొని ఉన్నాను, నేల పైన కూర్చున్నాను. And I felt very sad. I have no entry anymore into this kingdom. నేను అప్పుడు ఎంతో దుఃఖపడి ఉన్నాను. నేను ఈ రాజ్యంలోనికి నేను ప్రవేశించడానికి నాకు వీలు లేదు అని తెలుసుకోండి. Because I married a Hindu. ఎందుకంటే నేను ఒక హిందువుని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నాకు అక్కడ ఎంట్రీ లేదు అని తెలుసుకోండి. And I deserve hell along with him. అందుకే నాకు నరకము నాకు నా భర్తకు ఏర్పాటు చేసిన అని నేను తెలుసుకొని ఉన్నాను. I was very sad. ఎంతో దుఃఖంతో ఉన్నాను. And I was crying. నేను ఏడుస్తూ ఉన్నాను. Then after some days, కొన్ని రోజుల తర్వాత the Lord spoke to me through Revelations 3:8. దేవుడు నాతో ప్రకటన 3:8 ద్వారా మాట్లాడి ఉన్నాడు. Because I was thinking that this door is shut for me. నేను అనుకున్నాను ఈ తలుపు మూసివేయబడింది నాకు అని అనుకున్నాను. All the time in my mind, the door is shut for me, the door is shut for me, the door of heavens is shut for me. నేను ఎప్పుడు కూడా నా మనసులో అనుకున్నాను ఇక మీదట పరలోక ప్రాజెక్ట్ నాకు మూసివేయబడింది అని అనుకునేదాన్ని. Then the Lord spoke to Revelations 3:8. అప్పుడు Read in Telugu. అప్పుడు దేవుడు ప్రకటన 3:8 ద్వారా మాట్లాడి ఉన్నాడు. He said that though your works are little, I will save you on the day of the Lord, and keep this door open for you. No one can shut it, and I keep it open. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఇచ్చి ఉన్నాను, దానిని ఎవడనూ వేయనేరడు. So the Lord said, because you never denied my name even with your in-laws, you stood by me, you had faith in me, and you said only the Lord's Prayer, and you were a witness to them, giving witness for me. The Lord has spoken these words exactly answering my query where I was sitting and crying. The door is shut for me. He said, when I open the door for you, no one can shut it. So hold on to this. అప్పుడు నేను దుఃఖంతో ఏడ్చేటప్పుడు దేవుడు నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడి ఉన్నాడు. నీవు ఈ పరిస్థితిలో ఉన్నప్పటికీ మీ అత్తగారితో మీ కుటుంబ సభ్యులతో నా గురించి చెప్పి ఉన్నావు. నువ్వు అక్కడ ఉండి కూడా దేవుడు పరలోక ప్రార్థనని చెప్పి ఉన్నావు. కాబట్టి నేను తలుపు తెరిస్తే ఎవరు కూడా ముయ్యలేరు అని నాకు దేవుడు ధైర్యం చెప్పి ఉన్నాడు. It was 12 o'clock in the night. అప్పుడు 12 గంటల రాత్రి. I woke up my husband. అప్పుడు నా భర్తను లేపి ఉన్నాను. Then I told him that this is the vision I saw. అప్పుడు నాకు ఈ దర్శనం కలిగిందని నేను నా భర్తకు చెప్పి ఉన్నాను. And I begged his feet. And I caught hold of his feet. అప్పుడు నేను అతని పాదములు పట్టుకొని ఉన్నాను. And I told him, ఆయనకు ఈ విషయం చెప్పి ఉన్నాను. take all my money. Take all my money. Take all నా my... డబ్బంతా కూడా తీసుకోండి అని చెప్పి ఉన్నాను. Whatever my parents gave to me, take everything. నా తల్లిదండ్రులు ఇచ్చిన అంతా కూడా మీరు తీసుకోండి అని చెప్పి ఉన్నాను. But please give Jesus to me. కానీ నా యేసు ప్రభువుని మాత్రం నాకు ఇచ్చివేయండి అని చెప్పి ఉన్నాను. Then my husband was saying that this woman will have her brains in her knees. అప్పుడు నా భర్త అన్నాడు ఈమెకు తెలివి మోకాళ్ళలో ఉంది అని చెప్పి ఉన్నాడు.
And she says some dream, something, and she'll say, I don't want to do this according to the dream. ఈమె తనకు ఏ కళ వస్తే దాని ప్రకారం చేస్తానని ఏదేదో మాట్లాడుతూ ఉంటుందని In Telugu, he says that అదొక పిచ్చిది. ఇది ఒక పిచ్చిది అని ఆయన చెప్పినారు. Then I said, okay, they can think I'm mindless. But then I said, okay, anyway, he is agreed. He said, okay, you can read your Bible. I said, I will not do any of these things anymore. I'm going to read my Bible. He said, but you're not going to go to church. You read your Bible secretly in the house. అప్పుడు ఆయన అన్నారు, సరే అన్నిటికీ ఒప్పుకుంటాను కానీ నువ్వు బైబిల్ ఇంట్లో మాత్రమే చదువుకో, ఆలయానికి మాత్రం నువ్వు వెళ్ళొద్దు అని చెప్పినారు. Then I said, but I can't keep him a secret one day. When somebody asks, I have to give witness. Otherwise, the Lord will not agree me in front of the Father. అప్పుడు అది నేను సీక్రెట్గా చేస్తే రేపటి దినాన ఎవరైనా అడిగితే నేను నాకు ఈ టెస్ట్ మనీ చెప్పవలసి ఉంటుంది, అది నేను సీక్రెట్గా చేయలేనని చెప్పినాను. He said, nobody will ask me. ఎవరు నేను అడగాలని ఆయన I said, చెప్పాను. if at all they ask, I'm going to tell. ఎవరైనా అడిగితే మాత్రం నేను చెప్తానని చెప్పాను. And if I feel like telling, I tell. If I feel like telling, I will tell. నాకు అట్లా చెప్పాలనిపిస్తే నేను చెప్తాను, ఎవరు అడిగినా అడగకపోయినా. Then he simply believed in what he said, nobody will ask her, who will ask her. ఆయన అనుకున్నారు ఎవరు అడగట్లే అని అనుకున్నారు. Because I was putting a bindi. ఎందుకంటే నేను బొట్టు పెట్టుకొని ఉన్నాను, Nobody will doubt I'm a Christian. నన్ను ఎవరు కూడా డౌట్ చేయరు కాబట్టి. Then we were posted to Vijayawada. అప్పుడు మా పోస్టింగ్ విజయవాడకు వచ్చింది. And when we were working there, అక్కడ ఉద్యోగం చేసేటప్పుడు this happened. ఇదంతా జరిగింది. And there was one officer called Sita Ramaswamy. అక్కడ ఒక ఆఫీసర్ పేరు సీతారామస్వామి. He normally, when he goes on promotion or transfer, he generally has a habit of giving a gift to the controlling officer. ఆయనకు ఒక అలవాటు ఉంది, ఎక్కడెక్కడైతే ఆయన ట్రాన్స్ఫర్ అవుతా ఉందో ఆయన ఒక బహుమానము కంట్రోలింగ్ ఆఫీసర్కి ఇచ్చేవాడు. So that day he came and gave me a present. ఆ రోజు ఆయన నాకు వచ్చి బహుమతి ఇచ్చి ఉన్నారు. Since my husband said you can read the Bible, I was searching for my Bible. 1 year I didn't read, so I don't know where it is misplaced. I can't find it. I underlined everything. I can't find my Bible. I was thinking my husband has only kept it somewhere. I was doubting him, but then I didn't know what to do. Where I can buy. I have enough money. I can buy, but I didn't get that thought. I was searching for my Bible. నేను అప్పుడు నా బైబిల్ కోసం వెతుకుతూ ఉండినాను, ఎందుకంటే నా భర్త నన్ను బైబిల్ చదువుకొని ఇచ్చినారు కాబట్టి. కానీ ఒక సంవత్సరం నుంచి నేను బైబిల్ చదవలేదు కాబట్టి ఎక్కడుందో నాకు తెలియలేదు, దొరకడం లేదు అది. Then Sita Ramaswamy's present, when I opened it, was a Bible. ఆయన సీతారామస్వామి నాకు ప్రెసెంట్ ఇచ్చినప్పుడు అది తెరిచి చూస్తే అందులో బైబిల్ ఉన్నది. Sita Ramaswamy, I said, you are Sita Ramaswamy, you are giving a Bible, what's the matter? Then he said, he told his testimony with tears. అప్పుడు నేను అడిగినాను, నీ పేరేమో సీతారామస్వామి, నువ్వేంటి బైబిల్ ఇస్తున్నావు అని చెప్పినప్పుడు ఆయన టెస్ట్ మనీ నాకు చెప్పినారు. Then I thought, why should I be silent? I also know Jesus, let me share. అప్పుడు నేను అనుకున్నాను, నేనెందుకు ఊరుకోవాలి, నాకు కూడా తెలుసు కదా యేసు ప్రభు, నేను కూడా చెప్తాను అని చెప్పాను. With all the joy and thrill, I shared my testimony with him. నేను ఎంతో సంతోషంతో నా సాక్ష్యం చెప్పి ఉన్నాను. He was surprised and happy. ఆయన కూడా ఆశ్చర్యపడి సంతోషించి ఉన్నారు. He used to stay in the government quarters. ఆయన గవర్నమెంట్ క్వార్టర్స్ లో ఉండేవారు. It was a 3-story building. అది 3 అంతస్తుల భవనము. He was in 3rd floor, I was in the 2nd floor. ఆయన 3వ అంతస్తులో ఉండేవాళ్ళు, నేను 2వ అంతస్తులో ఉండేదాన్ని. Whenever they had family prayer, they used to call us. ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో కుటుంబ ఆరాధన జరిగేదో మమ్మల్ని కూడా పిలిచేవారు. 5:30 office is closed. 5:30కు సాయంత్రము ఆఫీస్ అయిపోయి ఉండేది. By 6 we come home. 6:00 ఇంటికి వచ్చేవాళ్ళము. And my second daughter was not yet born. మా 2వ కుమార్తె ఇంకా పుట్టలేదు అప్పటికి. And my husband was posting was in Ibrahimpatnam near Vijayawada. మా భర్త పోస్టింగ్ ఇబ్రాహీంపట్నం విజయవాడ దగ్గరగా ఉండేది. By the time he reaches home, it will be 7:30. ఆయన ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అయిపోయి ఉండేది. I used to take my daughter and go to their house. అప్పుడు నేను నా కుమార్తెను తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. We never talked about anything. We just sat for prayer. మేము అక్కడ ఇంకే విషయము మాట్లాడే వాళ్ళం కాదు, కేవలం ప్రార్థన కోసం కూర్చొని. When I saw his house full of the verses on the walls, నేను ఎప్పుడైతే ఆయన ఇంట్లో అన్ని వాక్యాలు గోడల మీద చూసినానో my heart was broken. నా హృదయం బద్దలైంది. I was thinking, when will my house be decorated like this with all these verses? ఎప్పుడు మా ఇంట్లో నేను ఈ రీతిగా వాక్యాలను గోడల మీద పెట్టుకోగలనని నేను I thought that ఆలోచిస్తున్నాను. is impossible.
అది ఎప్పటికీ జరగదు అనుకున్నాను నేను. But I had that sadness in my heart. ఆ దుఃఖం నా మనసులో ఎప్పుడూ కూడా ఉండేది. My husband slowly came to know we are having prayers. మా భర్తకు మెల్లగా తెలిసొచ్చింది నేను ఈ కుటుంబ ఆరాధనలో పాల్గొంటున్నానని. He never said anything. అప్పుడు ఏమీ ఆయన అడ్డంకు చెప్పలేదు. He also stopped putting the people. He doesn't have any faith. ఆయన ఏమీ విశ్వాసం లేదు. ఆయన కూడా ఆపివేశారు పూజలు చేయడము. Before his marriage, every year he used to follow Sivaratri very religiously. ప్రతి ఏడాది పెళ్లికి ముందు ఆయన శివరాత్రి చాలా విశ్వాసంతో చేసేవాళ్ళు. He used to shave his head on that time. ఆ ఆచరణలో తల కూడా షేప్ చేసుకునేవాళ్ళు. I said, I don't like you like this. నాకు ఇట్లా ఇష్టం లేదు అని నేను ఆయనతో చెప్పాను. You don't look good. నువ్వేం బాగా కనిపించవు ఈ రీతిగా వెంట్రుకలు తీసేస్తే అని చెప్పినాను. He stopped doing it. ఆయన చేయడం ఆపేస్తున్నారు. At home also he stopped doing all this ritual. ఇంట్లో కూడా ఇవన్నీ పూజలు చేయడం మానేస్తున్నారు. Only when the festival comes, he used to put up the mango leaves on the entrance door and all this which he has to perform. పండుగ వచ్చినప్పుడు మాత్రమే మామిడి తోరణాలు కట్టి ఇవన్నీ కూడా అందరికీ చూపించేవాడు. But he really never had any internal urge to do all this. కానీ మనసులో ఇవన్నీ చేయాలని ఆశ కోరిక లేకుండా ఆయనకు. He is more bothered about what others think. ఆయన ఎప్పుడు కూడా వేరే వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచనలోనే ఉండేవాడు. He is like that till today. ఆయన ఈ రోజు వరకు అదే రీతిగా ఉన్నారు. He heard a lot about the Lord Jesus. He knows, he believes, but he is yet to come to the Lord. ఆయనకు యేసు ప్రభు గురించి తెలుసు, విశ్వాసం ఉంచి ఉన్నారు యేసు ప్రభు మీద. కానీ ఇంకా తన హృదయాన్ని యేసు ప్రభుకు సంపూర్తిగా సమర్పించుకోవాల్సిన అవసరం ఉంది. Then we were posted to Srikakulam. అప్పుడు నా పోస్టింగ్ శ్రీకాకుళంకి అయింది. When we were posted there, simultaneously there was a tussle going on in my sister's family. ఆ సమయంలో మా చెల్లెలి కుటుంబంలో కూడా ఒక గొడవ జరుగుతూ ఉండేది. In my home there was great peace. He has permitted me, I am reading, and he's on his own. There's no problem. మా ఇంట్లో మేము చాలా సమాధానంగా ఉండేది. నేను బైబిల్ చదువుతున్నాను, అందరితో కలిసి దేవుని గురించి చెప్తున్నాను, ఏ కొరత లేకుండా ఉండేది. Only thing, I never went to church. ఒకటేంటంటే నేను ఎప్పుడు కూడా ఆలయంలోకి వెళ్ళేదాన్ని కాదు. And I never removed the bindi. బొట్టు కూడా ఎప్పుడు తీయలేదు నేను. But I always had the maids, Mary, Sarah. All my maids were Marys and Sarahs. అందరూ నాకు పనిచేసే వాళ్ళందరూ కూడా క్రైస్తవులై ఉంటున్నారు. Because that is my fellowship. ఆ రీతిగా నేను వాళ్ళతో దేవుని ఆరాధించేదాన్ని. And we used to pray at home. Our church was at home. నాకు ఇంట్లోనే నాకు ఆరాధన జరిగేది వాళ్ళందరితో పాటు. My mother-in-law used to ask me, every time you have Mary and Sarah, you don't have anyone else. మా అత్తగారు వచ్చి చెప్పేవాళ్ళు, నీ పని వాళ్ళ పేర్లు మేరీ, సారా, ఇంకా వేరే వాళ్ళు లేరా పనిచేసేవాళ్ళు? I said, they are good at the work. వాళ్ళు పని బాగా చేస్తున్నారు అని చెప్పినాను. And in my sister's house, we were happy like this for 10 years. మేము ఈ రీతిగా సంతోషంగా 10 ఏళ్ళు గడిపినాము. And suddenly in my sister's house, Dr. Asha's house, she had mental operation because of her husband. అప్పుడు మా సహోదరి ఆశా గారి ఇంట్లో తన భర్తను బట్టి ఎన్నో కష్టాలకు గురి అయి ఉన్నారు. Her husband is very cruel. ఆయన చాలా కూడా కఠినుడై ఉన్నాడు. ఆమె భర్త He tortured her like anything. ఆమెను ఎంతనో దుఃఖపెట్టి కష్టపెట్టి ఉన్నారు. So she told me that in my house I find Lakshmi Devi and Saraswati Devi walking in my house. I can feel the anklets sound. నాకు మా ఇంట్లో ఈ పట్టుగొలుసు గజ్జల శబ్దం వినపడుతూ ఉంది. ఈ లక్ష్మీదేవి సరస్వతి దేవి నడుస్తున్నట్టు అనిపిస్తుంది అని అనేది. Then I said, you read the Bible. అయితే నేను చెప్పినాను బైబిల్ని చదవని చెప్పాను. Then she told me, first you tell your husband, teach your husband first, then you teach me. అప్పుడు మా సహోదరి చెప్పింది, మొదట నీ భర్తతో చెప్పుకో, తర్వాత నాకు నేర్పించు అని చెప్పింది. I understood it was not my sister's voice, it was the Satan's voice. నేను అప్పుడు గుర్తించినాను, అలా మాట్లాడేది మా సహోదరి కాదు, అది సైతాన్ తనలో మాట్లాడిస్తుందని తెలుసుకున్నాను. So foolishly Satan reminded me that I must pray for my husband. అయితే ఆ మూర్ఖంగా సైతాన్ నాకు గుర్తు చేసి ఉన్నాడు నా భర్త. From his point of view, from Satan's point of view.
నా భర్త గురించి ప్రార్థించాలా అని సైతాన్ని నాకు గుర్తు చేసి ఉన్నాడు. From then onwards, we started praying for my husband. అప్పటి నుంచి నేను నా భర్త కోసం ప్రార్థించడం మొదలు పెట్టినాను. When Asha went through a lot of things, and then she was hospitalized, and we were all worried because she was mentally retarded. అప్పుడు ఆశా గారు ఎన్నో కష్టాలకు గురి అయి హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. చాలా మనోవేదన చెంది ఉన్నారు. She was mad. She was not normal. తను నార్మల్గా లేదు, చాలా పిచ్చిగా పనిచేసేవాడు. So I took some sisters from Pentecostal church to my house, to my mother's house. కొంతమంది పెంతికోస్తు సంఘంకు చెందిన సహోదరులను నేను మా తల్లిగారి ఇంటికి She was in my తీసుకుని mother's house in the downstairs portion. అప్పుడు మా సహోదరి మా తల్లిగారి ఇంట్లో కింద ఉండేవాళ్ళు. By then she divorced her husband also. అప్పటికి తన భర్తను వదిలిపెట్టేసినారు. Only with her daughter she was staying there. తన కుమార్తెతో పాటు తను అక్కడ ఉండేవాళ్ళు. She closes all the windows and doors. We don't know what she's doing. Neither no cooking, no food for 9 days. తను తలుపులు కిటికీలు అన్నీ కూడా మూసుకొని లోపలనే ఉండేది. అసలు వంట లేదు, తినడం లేదు, ఏమీ తెలియదు బయటికి. Fully possessed by the demon. తనంతా కూడా సైతాన్ శక్తులతో నింపబడి ఉంది. We were also worried about the child. మేము ఆ బిడ్డ గురించి కూడా ఎంతో భయపడి ఉన్నాము. There was a point of time when she tried to kill her daughter and herself also. ఒక సమయంలో తను తన బిడ్డను కూడా, తన కూతుర్ని తను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించి ఉన్నారు. This is too dangerous, so I brought the sisters and we did fasting prayers for 3 days. ఇది ఎంతో భయంకరమైంది కాబట్టి మేము ఆ సహోదరులను తీసుకొని వచ్చే ఇంటికి 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసి ఉన్నాం. Nothing happened. ఏమీ జరగలేదు. I went home sad to Vijayawada. మళ్ళీ నేను తిరిగి దుఃఖంతో ఇంటికి విజయవాడకు వెళ్ళిపోయింది. I am asking the Lord, నేను దేవుడిని అడుగుతున్నాను, Lord, everybody is married, busy with their own families, who will look after her? అందరూ కూడా వాళ్ళ పెండింగ్ అయిపోయి వాళ్ళ కుటుంబాల పనులతో ఆ పనులతో నిమగ్నమయ్యారు. తన గురించి ఎవరు చూసుకుంటారు There is అని a little అడిగాను. girl with her who has to be raised. ఒక చిన్న బిడ్డ తనకుంది, తను ఇంకా పెంచబడాలి. And she is mentally not sound. ఆ, సహోదరి చూస్తేనేమో మనోయాతనతో ఉంది. I cried and cried with the Lord. అప్పుడు నేను దుఃఖంతో దేవుణ్ణి అడిగినాను. Then the Lord showed me a vision. అప్పుడు దేవుడు నాకు ఒక దర్శనం చూపించున్నారు. She has come to me. We were standing in the street. మేము బయట నిలబడుకొని ఉన్నాము. She came to me and she told me she was abusing me. తను నా దగ్గరకు వచ్చి బయట నన్ను తిట్టడం మొదలుపెట్టింది. The demon in her was angry with me because I was praying for her. ఆమెలో ఉన్న దుష్ట శక్తులు నన్ను కోపగించుకొని నా మీద కోపం చూపిస్తుంది. And I was arranging prayers to see that it is driven out. Because I am not so powerful. ఆమె కోసము ఆ సైతాన్ని తరిమివేయడానికి కోసము ప్రార్థనలు ఏర్పాటు చేస్తున్నాను కాబట్టి ఆమెలో ఉన్న దుష్ట శక్తులు నా మీద కోపం చూపిస్తున్నాయి. Then a one big car has come, a policeman has come and he got hold of her hand. And he said, if I leave you like this, you will abuse everybody. Come, I am taking you into custody. అప్పుడు ఒక పోలీసు అతను వచ్చి ఆమె చేయి పట్టుకొని, నువ్వు ఈ రీతిగా వదిలిపెట్టేస్తే అందరినీ నువ్వు ఈ రీతిగా తిడుతూ ఉంటావని అని చెప్పి నేను పోలీస్ కస్టడీలోకి తీసుకొని వెళ్తానని నాకు కనిపించింది. This is in the vision. ఆ దర్శనంలో ఇది నాకు కనిపించింది. Then he took her. అప్పుడు ఆమెను తీసుకొని వెళ్ళి ఉన్నాడు. And she was telling him, see, such big people come for me. చూడు, ఇంత గొప్పవాళ్ళు నా కోసం వస్తున్నారా అని See, చెప్పాడు. Benz car has come for me. బెంజ్ కార్ వచ్చింది నా కోసము అని చెప్పింది. Then again I broke. I was broken. మళ్ళీ నేను దుఃఖపడి ఉన్నాను. I know what policemen do to women in the police station. నాకు తెలుసు పోలీస్ వాళ్ళు ఆడవాళ్లను ఏ రీతిగా అక్కడ ట్రీట్ చేస్తారో తెలుసు పోలీస్ స్టేషన్. Again I cried to the Lord. దేవునికి మళ్ళీ నేను మొరపెట్టినాను. Will she be taken into custody? ఆమెను మళ్ళీ పోలీస్ స్టేషన్ లో వేస్తారా, Malika, will she be taken? తనని తీసుకొని వెళ్తారా అని నేను దుఃఖపడి ఉన్నాను. Then the Lord showed me అప్పుడు దేవుడు నాకు చూపించున్నారు. there was a huge courtyard in heaven. అప్పుడు నాకు దేవుడు చూపించున్నాడు, ఒక పరలోకంలో ఒక పెద్ద స్థలం ఉంది. And at an elevated level there is a big throne. అక్కడ ఎంతో ఎత్తైన థ్రోన్ సింహాసనం ఉంది.
And I saw Jesus sitting on the throne. అక్కడ యేసు ప్రభు ఆ సింహాసనం పైన కూర్చొని ఉండుట చూసినాను. There were many people sitting to the right and left. ఎంతో మంది ఆయనకు కుడి వైపున ఎడమ వైపున కూర్చొని ఉండుట All were చూసినాను. sitting on thrones. అందరూ కూడా సింహాసనాల పైన కూర్చొని ఉన్నారు. There were so many steps to the throne. ఎన్నో మెట్లు ఉన్నాయి ఆ పైన ఉన్న సింహాసనానికి. My sister was standing on the top step, మా సహోదరి ఆ పై మెట్టు మీద నిలబడుకొని ఉంది. and she was standing with folded hands and her head bowed down. ఆమె చేతులు కట్టుకొని తల వంచుకొని అక్కడ నిలబడుకొని ఉన్నది. When I saw this, నేను ఎప్పుడైతే ఇది చూసినాను I know that she is with Jesus. అప్పుడు నేను తెలుసుకున్నాను తను యేసు ప్రభు దగ్గర ఉందని. She is in the custody of Jesus. అప్పుడు యేసు ప్రభు యొక్క రక్షణలో ఉంది అని నేను తెలుసుకున్నాను. He will not punish her. ఆయన ఆమెను పనిష్ చేయడు అని శిక్షించాలని నేను తెలుసుకొని ఉన్నాను. He will take care of her and make her all right. ఆయన ఆమెను చూసుకొని ఆమెను బాగా చేస్తారు, స్వస్థపరుస్తారని నేను నమ్మి ఉన్నాను. I was comforted. అప్పుడు నాకు ఆదరణ కలిగింది. So once when she was hospitalized, after this incident she was hospitalized. ఈ ఘటన జరిగిన తర్వాత ఎప్పుడైతే హాస్పిటల్లో ఉండిందో తను After this dream, ఈ God really she was in hospital. She was admitted in the hospital. అప్పుడు ఈ కళ వచ్చిన తర్వాత నిజంగా ఆమె హాస్పిటల్లో అడ్మిట్ చేయబడింది. Then again I sent all the sisters and I told them to pray for her. అప్పుడు నేను ఈ పెంతెకోస్తు సహోదరులను మళ్ళీ పంపించి ఆమె కోసం ప్రార్థించమని అడిగినాను. I told them don't go only to her bed because she'll again doubt me. You go to every bed. She in the sense the demon in her. You go to every bed in the hospital and pray as if you prayed for everyone. అప్పుడు నేను వాళ్ళకి చెప్పినాను, కేవలం ఆమె కోసం మాత్రమే కాదు ప్రార్థించడము, అక్కడ హాస్పిటల్లో ఉన్న ప్రతి బెడ్ దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి, లేకపోతే ఆమెలో ఉన్న సైతాన్ని మళ్ళీ నేను పంపినానని నా మీద పోగొలిస్తుందని చెప్పినాను. After that prayer, within a week she got up and she was fully alright. ఆ ప్రార్థన తర్వాత వారం తర్వాత ఆమె మళ్ళీ లేచి నార్మల్గా అంటే బాగైపోయింది ఆమె. Then she asked, I want to see my daughter, I want to see my mom. అప్పుడు ఆమె నాకు కుమార్తెను మా తల్లి గారిని చూడాలని ఆశించింది. And she continued living with my mom in the top floor. అప్పటి నుంచి ఆమె మా తల్లి గారితో పాటు జీవించడం మొదలుపెట్టింది. This demon which left her, ఈ దుష్ట శక్తి ఆమెను వదిలిపెట్టింది. it came to me అది నన్ను పట్టుకుంది. and said, I will see your end. నేను నీ అంత చూస్తానని చెప్పింది. I said, what can you see? Jesus is with me. నేను అన్నాను, నువ్వే చూస్తున్నాను, నా యేసు ప్రభు నాతో ఉన్నాడు, తోడు ఉన్నాడు అని చెప్పినాను. But I didn't pray much about it. ఆ విషయం నేను ఎక్కువగా ప్రార్థించలేదు. I just had confidence blindly నేను చాలా కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నాను, ఏం జరగదులే that అని. God is on my side. దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నేను ధైర్యంగా ఉన్నాను. The demon started creating problem in my house. అప్పటి నుంచి మా కుటుంబంలో ఆ సైతాను కొన్ని పరిస్థితులు చేయడం మొదలుపెట్టింది. 10 years we were okay. 10 ఏళ్ళు మేము సంతోషంగానే ఉన్నాము. Nothing mattered to you. నీకేం కాలేదు. I'm talking about my husband. Nothing mattered to him. ఆయనకు ఏమి జరగలేదు, ఆయన ఏమి అడ్డగించలేదు. 10 ఏళ్ళే చేశాను. Suddenly he started telling we'll go to Middle East. సడన్ గా ఆయన ఈ మిడిల్ ఈస్ట్ వెళ్దామని చెప్పడం మొదలుపెట్టినారు. We can earn money faster. అప్పుడు మనము డబ్బు తొందరగా సంపాదించుకోగలమని చెప్పడం మొదలుపెట్టింది. I said, what is wrong now? We are okay. ఇప్పుడు మనం సరిగానే సంపాదిస్తున్నాం కదా, ఎందుకు మనకి ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అని చెప్పినాను. You got an officer directly put in the state. I'm in the central group. What is the problem? మీరేమో స్టేట్ గవర్నమెంట్ ని సర్వ్ చేస్తున్నారు, నేను సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నాను, మనకేమి అవసరం ఇప్పుడు అక్కడికి వెళ్ళడం. Then I thought maybe because I'm always having a tussle with the prayer and idol worship and all that, he's feeling for it. నేను అనుకున్నాను మేబీ ఏమో నేను ప్రతిసారి ప్రార్థన గురించి ఈ విగ్రహారాధన గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఆయన అందుకే ఈ రీతిగా చెప్తున్నారేమో అనుకున్నాను. Because I was repeatedly telling him we'll remove these idols from our house. ఎందుకంటే నేను ప్రతిసారి ఆయనకు చెప్తూ ఉన్నాను, మన ఇంట్లో నుంచి ఈ విగ్రహాలను తీసివేస్తామని చెప్తూ ఉన్నాను. Then I told him, okay, you keep your idols, but you don't decide to go like this. We'll continue here. అయితే నేను అన్నాను, పోనీ నీ విగ్రహాలను ఇక్కడే పెట్టుకో, ఇట్లానే ఇంకా కంటిన్యూ చేస్తాము, వెళ్ళొద్దు కానీ మనము అని అన్నాను. He didn't expect me to say that. నేను అది అంటానని ఆయన అనుకోలేదు. But still he was insisting. కానీ ఆయన మిడిల్ ఈస్ట్ వెళ్దామని
చెప్తూ ఉన్నారు. faster money, faster growth. You don't want me to grow in my career? ప్రతిసారి కూడా ఇంకా ఎక్కువగా సంపాదించగలము, తొందరగా సంపాదించగలము, పై స్థితికి రాగలము అని ప్రతిసారి చెప్తూ ఉన్నారు ఆయన. Then I thought, because he was feeling that I was a hurdle to his career, I said, okay, you can go. అప్పుడు ఆయన అనుకుంటున్నారు నేను ఆయనను తన ఉద్యోగ రీత్యా పైకి రాకుండా అడ్డగిస్తున్నానని చెప్పి అని నేను అనుకొని ఆయన వెళ్ళమని చెప్పినాను. So we all packed his things and we also bought some things and packed it up and sent. అప్పుడు అందరం కూడా కలిసి అన్ని ఏవేవి కావాలో కొనుక్కొని అన్ని కూడా ప్యాక్ చేసి పంపినాము. And then in my office, everybody started telling he left me. అప్పుడు అందరూ Because Madam prays, he left. అప్పుడు అందరూ మా ఆఫీస్లో నన్ను చూసి మేడం ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఆమె భర్త ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని They చెప్పి character assassinated me. అప్పుడు తన క్యారెక్టర్ గురించి చెప్పడం మొదలుపెట్టినారు. And when I told my husband also that you can continue with all this, he was also particular in going, so I had my own doubts. అప్పుడు ఆయన కూడా వెళ్తాను అని చెప్పి మొండికేస్తున్నారు కాబట్టి నాకు కూడా ఏవో అనుమానాలు ఉండినవి. Later on, he wanted us also to come తర్వాత మేమందరం కూడా రావాలని ఆయన చెప్పినారు with the children. పిల్లలతో సహా. Then I didn't want to leave this good job, a group A officer's job, and going to Middle East, a place where we can't even pray. అప్పుడు నాకేమో గ్రూప్ ఏ ఆఫీసర్గా ఇక్కడ పనిచేస్తూ ఇదంతా వదిలిపెట్టిపోవడం నాకు ఇష్టం లేదని నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. Then he gave me a choice, either God or husband, choose. అప్పుడు నాకు ఒక చాయిస్ ఆప్షన్ ఇచ్చినారు, భర్తనో దేవుడినో ఏదో ఒకటి కోరుకో అని చెప్పినారు. Then I said, I want God. నాకు దేవుడు కావాలని నేను చెప్పినాను. Because my God can bring you. ఎందుకంటే నా దేవుడు నిన్ను తీసుకొని రాగలను కాబట్టి నాకు దేవుడే కావాలి అన్నాను. Even if you want to continue, my God will save you from hell. నువ్వు వెళ్ళాలనుకున్నా కానీ నా దేవుడు నిన్ను తప్పిస్తారు నరకం నుంచి అని చెప్పినాను. But if I follow you, both of us will go to hell. కానీ నేను కూడా నీ వెంట వస్తే ఇద్దరం కలిసి నరకంలోకి వెళ్తామని చెప్పినాను. That's why I choose God. అందుకే నేను దేవుడిని ఎన్నుకున్నాను. I love my husband a lot. నాకు నా భర్త అంటే ఎంతో ఇష్టము. I wanted that both of us should die at the same time. నేను ఎప్పుడు కూడా ఆశిస్తాను ఇద్దరం కూడా ఒకటేసారి చనిపోవాలని Nobody ఆశపడి should be left alone. ఒకరు వదిలిపెట్టి ఒకరు వెళ్ళకూడదు అని అనుకునేవాడు. Both of us should be buried in the same coffin. ఇద్దరం కూడా ఒకటే సమాధి పెట్టెలో పాతి పెట్టబడాలని ఆశపడ్డాను. But I felt miserable when he left. కానీ ఆయన వెళ్ళిపోయినప్పుడు నేను ఎంతో దుఃఖపడ్డాను. He used to come every 3 months. 3 నెలలకు ఒకసారి వచ్చేవాడు. Every day he calls. ప్రతిరోజు ఫోన్లో మాట్లాడేవాడు. Every day he encourages me also to leave my job and come. ప్రతిరోజు కూడా నన్ను కూడా ఉద్యోగం వదిలిపెట్టేసి ఆయనతో పాటు రమ్మని ఒత్తిడి తీసుకొని వచ్చేవాడు. We didn't agree for that. నేను ఒప్పుకోలేదు. But I never told anything verbally. కానీ నేను ఎప్పుడు కూడా చెప్పలేదు ఆయనకి ఈ విషయం. I was silent. నేను ఊరుకునే ఉండేదాన్ని. Later on I was at Chennai. I was posted to Chennai. తర్వాత నేను చెన్నైకి పోస్టింగ్ అయింది. Because I was long standing in the state of Andhra Pradesh. ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్లో చాలా కాలంగా పనిచేస్తున్నాను కాబట్టి They posted me to Chennai. చెన్నైకి నాకు పోస్టింగ్ వచ్చింది. He said, instead of Chennai, you come there, and he sent the tickets, everything to me and my children. చెన్నై బదులు నువ్వు అక్కడికి వచ్చేసి అని చెప్పి టికెట్స్ అందరికీ కూడా పంపించున్నారు. By then it was 2 years he was working for the United Arab Emirates, government of United Arab Emirates. 2 ఏళ్ళు ఈ రీతిగా జరిగింది. ఆ 2 ఏళ్ళు కూడా ఆయన గవర్నమెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గవర్నమెంట్ కోసం పనిచేసేవాళ్ళని. He said, I am in a very good position, come. నేను ఇక్కడ మంచి స్థితిలో ఉన్నాను, అంతస్తులో ఉన్నాను కాబట్టి రా అని చెప్పేవాడు. You also can apply for Etisalat Telecom. They call it Etisalat there. అక్కడ ఆ టెలికాం కంపెనీలోనూ కూడా పనిచేయచ్చు అని చెప్పినారు. But then I was feeling bad. Then I called the pastor. అప్పుడు నాకు ఎంతో సంతోషం లేదు. అందుకే నేను పాస్టర్ గారికి ఫోన్ చేశాను. He and his wife came and then we prayed. ఆయన భార్య వచ్చి నా కోసం ప్రార్థించున్నారు. We prayed many times. చాలా సార్లు ప్రార్థించున్నాము. Then God heard our prayers. అప్పుడు దేవుడు మా ప్రార్థనను విని ఉన్నారు. And the government of United Arab Emirates has stamped no more extension. అప్పుడు ఆ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ గవర్నమెంట్ ఆయన పాస్పోర్ట్ మీద ఇక మీదట ఎక్స్టెన్షన్ ఉండదని స్టాంప్ వేసి ఉన్నారు. He had to come back. అప్పుడు ఆయన వెంటనే రావాల్సి ఉండింది.
How God does wonders, even if the devil wants to spoil our lives. చూడండి, దేవుడు ఎంత గొప్ప కార్యములు చేస్తాడు. సైతాన్ మన జీవితాల్లో ఎన్ని దుష్ట కార్యాలు చేయాలనుకున్నా కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. But when he went away, మళ్ళీ ఆయన వెళ్ళిపోయినారు. when he went away that time, అప్పుడు వెళ్ళినప్పుడు I was just pondering over one thing. అప్పుడు నేను ఒక విషయం గురించి చాలా ఆలోచిస్తూ ఉండేదాన్ని. Even after I said I'll continue with your idols and I will stand beside you, you do whatever you want, I'll arrange it for you, he still decided to go. అప్పుడు నేను విగ్రహాలను మొక్కు, నేను కూడా నీతో పాటు ఉంటాను అని చెప్పినా కానీ ఆయన అది వినకుండా వెళ్ళిపోయినారు. అప్పుడు And he took a stand and decision on his own without discussing with me. ఆయన తన సొంత నిర్ణయం తీసుకున్నారు, నాతో మాట్లాడకుండా, నాతో చర్చించకుండా. Then I was thinking, why should I live like this forcibly like a non-Christian? అప్పుడు నేను అనుకున్నాను, ఇప్పుడు నేను ఎందుకు క్రైస్తవేతరురాలుగా జీవించాలని నేను అనుకున్నాను. And I told him, నేను అప్పుడు ఆయనకు చెప్పినాను, the man who loved me never cared for my opinion to go and take a decision or a stand of such a kind. నన్ను ప్రేమించిన అతను నా గురించి పట్టించుకోకుండా నా మాట పక్కకు పెట్టి తన సొంతగా నిర్ణయం తీసుకున్నారు. But the God who loved me, నా దేవుడు, నన్ను ప్రేమించే నా దేవుడు, even though I went against him for marrying a non-Christian, against his word, నేను దేవునికి వ్యతిరేకంగా ఒక క్రైస్తవేతరుడిని పెళ్లి చేసుకున్నా కానీ he opened the door for me. ఆయన నన్ను ఆహ్వానించున్నారు. So I decided to openly be a Christian. అప్పుడు నేను తీర్మానించుకున్నాను, నేను అందరికీ ముందుగా ధైర్యంగా నేను క్రైస్తవురాలుగా బ్రతుకుతానని చెప్పినాను. And I told him, నేను ఇదే విషయము నా భర్త కూడా చెప్పినాను. when you are not, the idols are not required. నువ్వు నాకు లేకపోతే విగ్రహాలు నాకు వద్దు. So I removed them. వాటిని తీసివేసినాము. As it is said in the word of the Lord, we cannot give it to anybody. We should not give what is not good for us. Break it into pieces and put it in the different drainages in the town. అప్పుడు అవన్నీ కూడా ముక్కలుగా చేసి వేరే వేరే ప్లేసెస్లో వేసుకున్నాను. And I started going to church. అప్పుడు నేను ఆరాధనలో వెళ్ళేదాన్ని With my children. నా పిల్లలతో పాటు చర్చ్కి వెళ్ళేదాన్ని. That time Sunisha was a baby. అప్పుడు నా కూతురు Younger పాప, రెండవ కూతురు. And I started going to the church and I felt so free. I removed my bindi also. అప్పుడు నేను సంఘానికి వెళ్తూ నా బొట్టు కూడా తీసేసినాను. Now there will be a lot of gossip in the office because you're the head of the district there. People will gossip. What happened to madam? She took out her bindi. Her husband is gone. What is happening? I don't want that gossip. అప్పుడు అందరూ డిపార్ట్మెంట్లో వాళ్ళు, ఈమెకి ఏమైంది, ఆ బొట్టు కూడా తీసేసింది, ఆ భర్త కూడా వెళ్ళిపోయి ఉన్నారు, ఇప్పుడు ఏమైతే ఉంది ఆమెకు అని అందరూ మాట్లాడడం మొదలు పెడతారు. So what I did, అప్పుడు నేనేమో చేశానంటే, I took one small packet of sweet and hot. అప్పుడు నేను ఒక చిన్న ప్యాకెట్లో మిఠాయి ఇంకా తినడానికి I తీసుకొని, took hundreds of packets. కొన్ని వందల ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి, And I went right from the ground floor కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి to the third floor. థర్డ్ ఫ్లోర్ That వరకు, was my office building. ఆ ఆఫీస్ బిల్డింగ్లో, And I'm the head of the office. నేను ఆ ఆఫీస్కి పై స్థితిలో హెడ్గా ఉన్నాను. I'm the head of the district of Srikakulam, నేను మొత్తం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి హెడ్గా ఉన్నాను, including a Mazdoor, the least employee in the department. పైన నుంచి లీస్ట్ ఎంప్లాయీ వరకు నేను హెడ్గా ఉన్నాను. I went to every club, every table, every officer's chamber. నేను ప్రతి ఒక్కరి టేబుల్ దగ్గరికి వెళ్ళి ఆఫీసర్ నుంచి లీస్ట్ ఎంప్లాయీ వరకు I gave them the sweet and hot. వాళ్ళకు ఈ మిఠాయి బోట్లను ఇచ్చి, I told them I'm following the Lord Jesus Christ from today and I'm going to go to church. I want to live for Him. నేను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పటి నుంచి యేసు ప్రభువుని వెంబడిస్తున్నాను, నేను ఆయన కోసము జీవిస్తున్నాను అని నేను వాళ్ళకి అది ఇచ్చి చెప్పి ఉన్నాను. The Lord has done wonders in my life. I want to follow Him. నా దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యములు చేస్తున్నాడు, కాబట్టి నేను నా దేవుడిని వెంబడిస్తానని చెప్తున్నాను. I'm sharing this joy with you. నేను ఈ సంతోషాన్ని మీతో పంచుకుంటున్నానని చెప్పాను. You may not like it. మీకు ఇష్టం కాకపోవచ్చు, Return my packet. మీరు నాకు ఆ పొట్లం ఇచ్చేయండి. I'll share it with those who want to be happy with me. ఎవరికైతే ఇది వినడము ఈ సంతోషకరంగా ఉంటుందో వాళ్ళకి ఇస్తాను, మీకు ఇష్టం లేకపోతే నాకు ఇచ్చేయండి మళ్ళీ అని చెప్తున్నాను. Everybody took it. అందరు తీసుకున్నారు. And then I declared, అప్పుడు
అప్పుడు అందరికీ చెప్పినాను, I was free. నేను ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను, Actually, I used to openly go to the church. నేను ఇప్పుడు అందరి ముందు ధైర్యంగా ఆలయానికి వెళ్ళేదాన్ని. And that's how, like, when I compared this story with the story of Joseph, Joseph also was put in the pit, though the Lord showed him a vision. But then he became the second in command in Egypt. అప్పుడు నాకు ఈ యోసేపు కథ గుర్తుకొచ్చి, He didn't think that my life is over when he was put in the pit or when he was taken as a slave. ఎప్పుడైతే సహోదరులు ఆయనను ఒక గుంతలో వేసినారో, Even when he was in the prison. లేదా ప్రెసెంట్ లో ఉన్నప్పుడైనా కానీ ఇంతే నా జీవితం అని అనుకోలేదు. Then I compared it and I said, yeah, that is the reason the Lord sent him to Middle East. అందుకే దేవుడు ఆయనను బయటికి తీసుకొని రావడానికి పంపి ఉన్నాడు. So sometimes when difficulties come, it is for a blessing in disguise. అందుకే కొన్ని కష్టాలు I'll వచ్చినప్పుడు, wind it up in 2 minutes. అందుకే కష్టాలు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు కార్యం చేస్తాడని So when the గుర్తించాడు. government of UAE has stamped it as no more extension, he has to come back. ఎప్పుడైతే గవర్నమెంట్ స్టాంప్ వేసిందో ఇంకా ఎక్స్టెన్షన్ దొరకదని ఆయనకి ఇంకా వేరే మార్గం లేదు, రావాల్సి వచ్చింది. And in their house, the atmosphere is different. ఇంట్లో చూస్తేనేమో ముందున్నట్టు లేదు ఇప్పుడు. Then I had to talk to him about it. నేను అప్పుడు ఆయనతో ఈ విషయం మాట్లాడవలసిన అవసరం వచ్చింది. As I told you, నేను మీకు చెప్పినప్పుడు I have done. నేను చేసినాను. The Lord was with me. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, You are not with me. నువ్వు నాతో ఉండలేదు. So I want to continue to be with the Lord. అందుకే నేను నా దేవుడిని వెంబడించుట ముందుకు వెంబడిస్తానని చెప్పినాను. He said, what do you want me to do? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అని చెప్పి, Nothing. Join us to church. నువ్వు కూడా మాతో పాటు చర్చ్కు రా అని చెప్పినాను. Pray with us. మాతో పాటు ప్రార్థించు అని చెప్పి ఉన్నాను. You also will become a blessing. నువ్వు కూడా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పినాను. Remember one thing. ఒకటి గుర్తుంచుకో, I have forgiven you. నేను నిన్ను క్షమించినాను. That is the only thing you should keep in mind before you join. నువ్వు మళ్ళీ రాకముందు ఇదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను నిన్ను క్షమించినాను. So he agreed. అయితే ఆయన ఒప్పుకున్నారు. And so we went on from since then till today we go to church. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఆదివారం మేము చర్చ్ పెడుతున్నాము. One thing I want to tell you, ఒకటి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. rely on the Lord always. Talk to him. దేవుని మీద మీ భారం వేయండి, ఆయనతో మాట్లాడండి. When you tell the Lord, now what will happen to my children? ఎప్పుడైతే దేవునితో మా పిల్లల గురించి ఏమవుతుంది అని మనం మాట్లాడినప్పుడు, I never taught them. I never forced them to take baptism. ఈ మాటలు నేను దేవునితో చెప్పినప్పుడు నా పిల్లలతో నేను ఎప్పుడు కూడా బాప్తిస్మం తీసుకోవాలని వాళ్ళకి ఎప్పుడు కూడా ఒత్తిడి తీసుకొని రాలేదు. I said, the Lord who spoke to me will speak to my children. నాతో మాట్లాడిన దేవుడే నా పిల్లలతో కూడా మాట్లాడతారని నేను చెప్పి ఉన్నాను. I took them to New Life Assembly, the best Sunday school. నేను న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ కు సండే స్కూల్ కి తీసుకొని వెళ్ళి ఉన్నాను. In Chennai. చెన్నైలో As long as we were there, I took them to that. అక్కడ ఉన్నంత వరకు నేను పిల్లల్ని అక్కడికి ఆ సండే స్కూల్ కి తీసుకొని వెళ్ళి ఉన్నాను. After that, when I was coming to Hyderabad and he was joining us, I asked the pastor there whether there's New Life Assembly of God Church here. ఎప్పుడైతే హైదరాబాద్ కు నేను ట్రాన్స్ఫర్ అయినానో అప్పుడు అక్కడ పాస్టర్ గారిని అడిగినాను, న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ ఇక్కడ హైదరాబాద్ లో ఉందా అని అడిగినాను. He said it is there and he directed me to our church. అప్పుడు ఆయన ఇక్కడ ఉంది అని చెప్పి మన హైదరాబాద్ లో ఉన్న ఎన్ఎల్ఏజీ ఆలయానికి నాకు I చూపించాను. came in 2005 November. 2005 సంవత్సరం నవంబర్ లో ఇక్కడికి వచ్చి My children were in school. అప్పుడు నా పిల్లలు పాఠశాలలో చదువుతుండేవాడు. And since then till today I am attending New Life Assembly of God Church. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ఎల్ఏజీ చర్చ్ ని అటెండ్ అవుతున్నాను Along with my family. నా కుటుంబంతో సహా. God is good and God is great. దేవుడు గొప్పవాడు. Initially, I'm not so perfect. Initially, when I react naturally like anybody else. But when you are in your cool time, when you really look up to God, what is happening, then He speaks to you and then you act. When you act, you should be very careful. Don't let the anger continue beyond the sun goes down. మొదట్లో నేను తప్పులు చేసినాను, తప్పుటడుగులు వేసినాను. కానీ ఇప్పుడు నేను దేవుడిని తెలుసుకున్న తర్వాత నేను దేవుని ప్రకారం నడుస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. మనలో ఉన్న పాత స్వభావము, మనలో కోపము అవన్నీ కూడా మనము విడిచిపెట్టాలి. Now vigorously I give witness to the Lord, to the RSS in my office, to everybody, whoever comes. Because now I have the freedom. ఇప్పుడు నేను అందరికీ కూడా మా ఆఫీస్లో దేవుని గురించి చెప్తూ ఉన్నాను. అది వాళ్ళు
ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా సరే వాళ్ళతో ధైర్యంగా దేవుని గురించి చెప్పగలుగుతున్నాను. My husband keeps telling me they'll transfer you, they'll trouble you. మా భర్త ఎప్పుడు చెప్తూ ఉంటారు, వాళ్ళు నిన్ను కష్టపెడతారు, నేను ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్తుంటారు. I told him my God told me they can never destroy me. అప్పుడు నేను ధైర్యంగా నా భర్తకు చెప్పి ఉన్నాను, ఎవరు కూడా నన్ను తాకలేరు అని నేను చెప్పి ఉన్నాను. So that's how we have been growing in the Lord, and today the children have taken us. They attended New Life Assembly of God Church retreat, and they have converted. They themselves took us time to be taking baptism. అప్పుడు నా ఇద్దరు కుమార్తెలు కూడా యూత్ రిట్రీట్ అటెండ్ అయిన తర్వాత ఇప్పుడు బాప్తిస్మం తీసుకొని ఉన్నారు. Pastor Wilson asked, "Did you tell your dad?" పాస్టర్ వత్సన్ గారు అడిగి ఉన్నారు, మీరు మీ తండ్రికి చెప్పి ఉన్నారా అని అడిగినారు. Then my elder daughter called my husband. అప్పుడు నా పెద్ద కుమార్తె మా భర్తను ఫోన్ చేసి, That time he was on duty at Varangal. అప్పుడు ఆయన వరంగల్లో డ్యూటీలో ఉన్నారు. Then he asked me, "What is this baptism?" అప్పుడు ఆయన అడిగినారు, ఈ బాప్టిజం అంటే ఏంటి అని అడిగిన. Then I told him she is born again, she repented for her sin and she has accepted the Lord, and according to the Bible, she is declaring to the world that she will continue to follow the Lord Jesus. And she is saved from hell. నేను అప్పుడు ఆయనకు చెప్పి ఉన్నాను, ఆమె యేసు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నది, లోకమంతటికి కూడా బాప్తిస్మం ద్వారా తెలియవలసినది, అదే విషయం నీకు చెబుతున్నా అని చెప్పాను. Then he said, "But she be like Jesus." Okay, then if it is good, why not we do it? అప్పుడు ఆయన అవునా దేవుని వెంబడిస్తున్నా అంటే అది మంచి విషయము, తప్పకుండా తీసుకొని అని చెప్పి సంతోషపడ్డారు. The younger one also did the same thing. Both of them took baptism after 10th standard. చిన్న కూతురు కూడా ఇదే పని చేసి ఉన్నది. ఇద్దరు కూడా బాప్తిస్మం 10వ తరగతి తర్వాత తీసుకున్నారు. Heard the word of God from New Life Assembly of God Church retreats. అక్కడ వాళ్ళు దేవుని వాక్యము న్యూ లైఫ్ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ రిట్రీట్స్ లో వాళ్ళు విని దేవుని ఆహ్వానించున్నారు వాళ్ళ హృదయాలను. So the next stage about their marriage is only I'm worried. I request you all to pray for it, and I thank God. There were many ups and downs. I also felt sick. I had, a Christian life is a battle. It's not with wrestling with flesh and blood, but with the unseen forces of darkness. So we need to be in prayer. Before I conclude, I just want to tell you, read out a small message to you to be careful. క్రైస్తవ జీవితము ఎన్నో పోరాటాలతో కూడినది. కాబట్టి మీరు ఈ విషయంలో తెలుసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. చేయకుండా ఒక చిన్న వాక్యం చెప్పుకుంటున్నాను. Satan is after your soul. Remember that Satan is after your soul. సైతాను మీ ఆత్మ వెంట పడుతూ ఉంది. If you are not saved, మీరు రక్షింపబడకపోతే he will do all that he can to stop you coming to Jesus Christ. మీరు రక్షింపబడకపోతే అన్ని అడ్డంకులు పెట్టి దేవుని దగ్గరికి రాకుండా అది అడ్డగిస్తుంది. If the devil can't get your soul, ఎప్పుడైతే సైతాను మీ ఆత్మను పొందుకోలేదో he wants your life. అప్పుడు నీ జీవితాన్ని తీసుకోవాలని ప్రయత్నిస్తాడు. If the devil can't take your life, నీ జీవితం సైతాన్ని తీసుకోలేకపోతే he wants your testimony. మన టెస్టిమనీ మన సాక్ష్యాన్ని పాడు చేయాలని చూస్తాడు వాడు. If the devil can't get your testimony, మీ సాక్ష్యం తీసుకోలేకపోతే he సైతాన్ wants your joy. నీ సంతోషాన్ని తీసివేయాలని వాడు ప్రయత్నిస్తాడు. If the devil can't get your joy, నీ సంతోషాన్ని తీసివేయలేకపోతే he wants your fruitfulness. నీ ఫలభరితమైన జీవితాన్ని తీసివేయాలని చూస్తాడు వాడు. If the devil can't get your fruitfulness, సైతాను నీ ఫలభరితమైన జీవితము తీసుకోలేకపోతే he wants your time. నీ సమయాన్ని దొంగిలిస్తాడు. If the devil can't get your time, నీ సమయం కనుక దొరకకపోతే వాడికి he wants your talent. నీ తలాంతులను తీసివేయాలని చూస్తాడు వాడు. If the devil can't get your talent, నీ తలాంతు కానీ దొరకకపోతే he wants your zeal. నీ పట్టుదల. పట్టుదలను తీసివేయాలని చూస్తాడు వాడు. If the devil can't get your zeal, ఆ పట్టుదల కానీ సైతానికి దొరకకపోతే he wants to rob you of your rewards. నీకు వచ్చే ఆ రివార్డ్స్ ని బహుమానాలను తీసివేయాలని చూస్తాడు వాడు. My dear people of God, నా ప్రియ దేవుని భక్తులారా, the devil has set a trap for everyone, for all of us. సైతాన్ మనందరికీ కూడా ఈ ట్రాప్స్ ని పెట్టి ఉన్నాడు. It's the snare of the fowler. ఇదంతా కూడా సైతాన్ ఒక స్నేహితుడు అంటే Beware of that snare. ఆ ట్రాప్స్ గురించి మీరు జాగ్రత్త పడండి. Your safety depends upon
మీ మీ సేఫ్టీ అంతా కూడా depends on your taking the Lamb of God as your Savior. మీరు ఎప్పుడైతే క్షేమంగా ఉండాలి అని అంటే దేవుని మీద మీరు మీ భారం వేయండి. And be always covered by the blood of the Lamb. మీరు ఎప్పుడూ కూడా దేవుని రక్తంతో కప్పబడి ఉండండి. Say it. Actually, born again Christians already have Jesus inside them. ప్రతి మార్మన్స్ పొందిన ప్రతి విశ్వాసిలో యేసు ప్రభు ఉన్నాడు. The Creator is in you. దేవుడు మనలో ఉన్నాడు. You only have to be conscious of it. మనము ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. We forget about it and we talk too much about what the devil is doing and elevating. మనం ఎప్పుడు కూడా సైతాను మనకు వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడనే మాట్లాడతాం కానీ దేవుడు మనలో ఉన్నాడని మర్చిపోతుంటాము. Talk less about the devil, look at the Lord. దయ్యం గురించి సైతాన్ గురించి తక్కువగా మాట్లాడండి, దేవుని తట్టు చూడండి. Continuously focus on him because every Christian has to look forward for his coming in the clouds. అందరూ కూడా దేవుని వైపే చూస్తూ ఉండండి, ఎందుకంటే యేసు ప్రభు తొందరలో ఆకాశంలో మేఘాల మధ్యలో రానై ఉన్నాడు. Whenever I am traveling, whenever I sit at home, look out. I'll think, Jesus, I am coming now, I am coming now. నేను ఎప్పుడు ఇప్పుడు వస్తున్నావా అప్పుడు వస్తున్నావా అని దేవుని అడగను. You should be ever ready. ఎప్పుడు కూడా తయారుగా ఉండాలి మనం. And your altar should always be burning. ఎప్పుడు కూడా మన బలిపీఠము అగ్నితో మండుతూ ఉండాలి. Never let it off. ఎప్పుడు కూడా అది ఆరిపోకుండా చూసుకోండి. You may be the only one in your house నువ్వు నీ కుటుంబంలో ఒక్కరే ఉండొచ్చు. who has to pray for the whole family. ఆ కుటుంబం మొత్తం కోసం ప్రార్థించడానికి నువ్వు ఒక్కరివే ఉన్నావేమో. So have burden for them. ఆ భారంతో మీరు ప్రార్థించండి. Today we have become mechanical and insensitive to this. మనం ఈ రోజుల్లో ఈ విషయంలో అంత ఎక్కువగా పట్టించుకోవడం లేదు. We are not able to cry for our own people. మన సొంత వాళ్ళ కోసం ప్రార్థించడం లేదు మనము. Today what is happening in the world? లోకంలో ఏం జరుగుతుందో చూడండి. Nation against nation is going on wars. ఒక దేశం ఇంకొక దేశం పైన యుద్ధంలో వెళ్తూ ఉంటున్నది. And they proclaim that they have the best weapons. ఒకరి మీద ఒకరు మాకు ఎంతో గొప్ప వెపన్స్ ఉన్నాయని గొప్పలు చెప్పుకుంటున్నారు. Can they fight if the fire comes down from heaven? దేవుని అగ్ని పైన నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు పోరాడగలరా? That's what happened in Los Angeles on 8th. అదే జరిగింది లాస్ ఏంజలీస్ లో ఉన్న 8వ తారీఖున. The days are very bad. దినంలో చెడ్డవి. So do not lose time. అందుకే సమయంలో పోనీయకండి. I am asking the Lord, I wasted so much time. I did His work. I did tell everybody. But now what I should do? Lord, use me in double measure. I want to run for Him. నేను ఎప్పుడు దేవుడిని అడుగుతున్నాను, దేవా నేను సమయం ఎంతో పోగొట్టుకున్నాను, కానీ ఇప్పుడున్న సమయంలో నేను ఏం చేయగలనో నాకు చూపించు అని అడుగుతున్నాను దేవుడు. I want to compensate for all the time I have lost. నేను పోగొట్టుకున్న సమయం అంతా కూడా ఇప్పుడు ఇంకా ఎక్కువగా పనిచేసి ఆ సమయంలో పోగొట్టుకున్న సమయాన్ని కూడా ఇప్పుడు దేవుని కోసం రచించాలని చూస్తున్నాను. After the joy anointing I received from Ezekiel Francis meeting, I have no worry about my family. ఎప్పుడైతే నాకు ఆ సంతోషం అభిషేకం నాకు మీదకి వచ్చిందో ఇప్పుడు నా కుటుంబం గురించి నేను ఏమి కూడా చింతించడం లేదు. Our job is only to tell the gospel. మన పని ఒట్టిగా దేవుని సువార్త ప్రకటించడం మాత్రమే. Whether they take it or no, it's not your job. వాళ్ళు అంగీకరిస్తారా లేదా అది మన పని కాదు. It's in the hands of God. ఆ దేవుని చేతుల్లో ఉంది. So leave it in His hands. ఆయన చేతుల్లోనే వదిలిపెట్టండి. People don't want Jesus. ప్రజలకు దేవుడు అంటే వద్దు అంటున్నారు. Everybody knows His character. అందరికీ యేసు ప్రభు గురించి తెలుసు. Even then they are not coming. ఆయనను దేవుడి దగ్గరికి రావడం లేదు వాళ్ళు. Should we think good about them? Should we think they are really good? అది మంచిదా వాళ్ళు చేసేది? Why should you sit and brood over that they are not able to come, they are not able to come? వాళ్ళు రావడం లేదు అని ఎందుకు తలస్తున్నారు? Leave it to God. అది దేవునికి వదిలిపెట్టండి. When you pray, మనం ఊరికే వాళ్ళ గురించి ప్రార్థిస్తాం. God will bring them. దేవుడే వాళ్ళని తీసుకొని But వస్తాడు. don't worry about them. కానీ దాని నుంచి చింతించకండి. So I pray that you all will be blessed ఈ విషయం and we all will be in heaven. అందరూ కూడా దేవుని ద్వారా దీవింపబడాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అందరం